హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మీ సేవా సెంటర్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభవార్తనైతే నేను మీకోసం ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క కొత్త మీ సేవా సెంటర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, కావలసినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి అంశం అనేది మీకు క్లారిటీగా అర్థమవడం అయితే జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇచ్చినట్టయితే మీతో పాటు ఇంకో 10 మంది ఈ వీడియోని చూసేటటువంటి అవకాశం అయితే కలిగి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా మండల కేంద్రాలలో ఉన్నటువంటి మీ సేవ నోటిఫికేషన్ వివరాలు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ తర్వాత వెంటనే మీ యొక్క మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మీ మండల నోటిఫికేషన్ని కూడా నేనైతే మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ యొక్క మీ సేవ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రాసెస్ని చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా అప్లికేషన్ ఫారం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఫారం కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయినట్టయితే ఈ ఫారం అనేది కూడా నేనైతే సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ కార్నర్లో బాక్స్ ఉంది, ఇందులో మీ యొక్క కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే ఇక్కడ అతికించాలి. నెక్స్ట్ మీరు ఎక్కడి మీ సేవకి అప్లికేషన్ అయితే చేస్తున్నారో ఆ యొక్క విలేజ్ పేరుని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి మండలం పేరుని కూడా ఈ 2 ఆప్షన్స్లో రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 1వ సీరియల్ నెంబర్ మీ యొక్క పూర్తి పేరు ఇంటి పేరుతోని రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ మీ యొక్క తండ్రి గారి పేరుని కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్, మండలం ఏదైతే అది, జిల్లా ఏది అయితే అది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా ఇక్కడ టిక్ మార్క్ అయితే మీరు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 7వ ఆప్షన్ కనుక చూసినట్టయితే ఇక్కడ క్లారిటీగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేది అడుగుతున్నారు. మీరు ఏం చదువుకున్నారో ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. 8వ ఆప్షన్ మీకు ఇంకా ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే అవి కూడా మెన్షన్ చేయండి. 9వ ఆప్షన్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ 2 కూడా ఇక్కడ రాయాలి. 10వది ఎక్స్పీరియన్స్, మీరు ఆల్రెడీ ఇదివరకు మీ సేవలో ఏమైనా వర్క్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ రాయండి, లేదు అంటే ఫ్రెషర్ అని చెప్పేసి రాయండి. ఇక్కడ 11వ ఆప్షన్, 12వ ఆప్షన్ ఇవి 2 ఆప్షన్స్ కూడా ఎస్ అని చెప్పేసి మీరైతే రాయండి. 13వ ఆప్షన్ చూడండి, యాన్యువల్ ఇన్కమ్ ప్రజెంట్ ఇయర్కి మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 14థది మీరు ఇదివరకు ఏదైనా మీ సేవా సెంటర్లో వర్క్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. సో చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి మీరైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వండి. 15వ ఆప్షన్ చూసినట్టయితే ఎస్, నో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నో అనేటటువంటి ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. 16వ ఆప్షన్ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి. 17వ ఆప్షన్ మీ యొక్క ఇమెయిల్ ఐడి అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవి 2 వర్కింగ్లో ఉన్నటువంటివి మాత్రమే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ సిగ్నేచర్, మీరు ఎవరి పేరు మీద అయితే ఈ అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ అప్లికేషన్ ఫారంని ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పత్రికా ప్రకటన మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందు మూలముగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయనది ఏమనగా, రంగారెడ్డి జిల్లాలో ఈ కింద పేర్కొన్న ప్రదేశములలో మీ సేవా కేంద్రాలు నెలకొల్పుటకి ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి నిర్ణీత సమయము అనగా 29/2025 వరకు 20 తారీఖు వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉంది. ఈలోగా ఫారం, నేను ఇదివరకు ఏదైతే ఫారంని చూపించానో ఆ ఫారాన్ని ఫిల్ చేసి మీరు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి గారి కార్యాలయంలో సరైన
ధృవ పత్రముల యుక్తంగా స్వయంగా సమర్పించుటకు కోరనైనది. దరఖాస్తు చేయుటకు కింద పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా వేకెంట్ ఉన్నట్టయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఉండాల్సినటువంటి అర్హతలు చూసినట్టయితే అభ్యర్థి స్థానికుడై ఉండాలి. ఆ మండల ప్రామాణికంగా తీసుకుంటారు. మండల కేంద్ర స్థానికుడై ఉండాలి. కనీస విద్యార్హతలు డిగ్రీ మరియు ఆ పైన అర్హతలు ఉండాలి. మూడవది కంప్యూటర్ గురించి అవగాహన సర్టిఫికెట్ అయితే కలిగి ఉండాలి. దరఖాస్తుదారుని వయస్సు 21 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్తోమత కలిగి ఉండాలి. ఇక్కడ మీరు ఖర్చు అవుతుంది కాబట్టి స్తోమత కూడా కలిగి ఉండాలి. దరఖాస్తుదారులకి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే ఈ విధమైనటువంటి టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పేద వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం పడుతుంది. అంటే వచ్చిన అప్లికేషన్స్లో పేదవాళ్ళకి వికలాంగులకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీ 500 రూపాయలు తీసి ఫారం వెంబడి జత చేయవలను. ఇక్కడ డీడీ తీసి మీ ఫారంతో పాటుగా జత చేయాలి. ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర నిర్ధారణ అయినచో వారిని అనర్హులుగా పరిగణించబడతారు. మీ మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్టయితే మీకు ఇక్కడ సెలక్షన్ జరిగినా కూడా దాన్ని అనర్హులుగా నిర్ణయించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సెంటర్స్ ఖాళీగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు చూసినట్టయితే గండిపేట మండలంలో 4 సెంటర్స్ ఖాళీగా ఉన్నాయి. వట్టినాగులపల్లి, గండిపేట్, కిస్మతూర్, గందగూడ. ఈ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం రాజేంద్ర నగర్లో అప్లికేషన్ చేసుకోవాలి. వీళ్ళు మొయినాబాద్లో 3 ఖాళీగా ఉన్నాయి. అజీజ్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడి. వీళ్ళైతే కార్యాలయం చేవెళ్లలో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. జిల్లెడ్ చౌదర్గూడెంలో 2 ఖాళీగా ఉన్నాయి. తుంపెల్లి, ఎదిరా రెవెన్యూ డివిజనల్ షాద్నగర్లో వీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. 4వది సరూర్ నగర్లో 1, తుమ్మబౌలిలో ఖాళీగా ఉంది. రెవెన్యూ డివిజనల్ కందుకూరులో అప్లై చేసుకోవాలి. మందాల్ 1 ఖాళీగా ఉంది. లోయపల్లిలో రెవెన్యూ డివిజనల్ ఇబ్రహీంపట్నంలో ఈ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పైన పేర్కొన్న విధంగా సూచనలు పాటిస్తూ సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు ఫారంని పొంది ఇక్కడ మీరు అక్కడి నుండైనా కూడా దరఖాస్తు ఫారంని తీసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయినా కూడా నేను మీకు ఈ అప్లికేషన్ ఫారంని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 28/8/2025 రోజున స్టార్ట్ అయ్యాయి. దరఖాస్తు స్వీకరింపబడు చివరి తేదీ 20 తారీఖు 9వ నెల, అంటే ఈ రోజు నుండి ఇంకొక 10 రోజుల వరకు సమయం అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా జిల్లా కలెక్టర్ గారు అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఈ విధమైనటువంటి మీ సేవా సెంటర్స్ని పెట్టుకోవడానికి అవకాశం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.